హాయ్ అండి. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 65. సో ముందుగా డైరెక్ట్గా రివ్యూకి వెళ్ళిపోదామండి. బట్ దానికన్నా ముందు అయితే కనుక కాస్త లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క సపోర్ట్ అందిస్తేనే మా వీడియో అయితే రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అస్. సో నిన్న వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు భరణికి కొద్దిగా ఎక్కువ అరవమని చెప్పాడు డైరెక్ట్గానే. అంటే కొద్దిగా అగ్రెసివ్గా ఉండండి, కొద్దిగా మాట ముందుకు పెట్టండి, ఇది అదని చెప్పారు. అజాత్ శత్రువుకి ఏదో డైలాగులు చెప్పారు కదా, అవన్నీ చేయడానికి అంటే ఇక్కడ దివ్య అదే చెప్తూ ఉంటుంది, అంటే ఈ రోజు నుంచి అరుస్తారా అని. అయితే ఇక్కడ మళ్ళీ భరణి తన గురించి తను చెప్పుకుంటూ వచ్చాడు. అరవడం అంటే ఎందుకు అలా అరుస్తాను, నేను ఏమైనా అరిచే పర్సన్నా, ఎప్పుడు అరవాలనిపిస్తే అప్పుడు అరుస్తాను, నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానని ఇంకా ఆయన ఎప్పుడు వెర్షన్ ఉండేటట్టు అది చెప్పుకుంటూ వచ్చాడు. బట్ నామినేషన్స్లో ఏమైనా చూపిస్తాడా చూడాలి అని అనుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత వాళ్ళకి బ్యాక్ ఐస్ క్రీమ్ వచ్చింది, వాళ్ళందరూ పంచుకున్నారు, ఎంజాయ్ చేశారు. అదంతా అయిన తర్వాత మార్నింగ్ సాంగ్ అయితే అయింది. అయిన తర్వాత ఇంకా నామినేషన్ గురించి భరణి అండ్ ఎవరు సుమన్ శెట్టి తోటి దివ్య అంటున్నారు అనమాట. ఇక్కడ దివ్య చేసే పొరపాటే ఇది. మరి మేబీ ఈ వీక్తో ఇదే లాస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్ తర్వాత మారచ్చేమో. ఎందుకంటే దివ్యకి మంచి క్లారిఫికేషన్, మంచి పాయింట్స్ పెట్టే ఇది ఉందన్నమాట. తను బాగా గేమ్ యొక్క ప్లానింగ్ ఇవన్నీ తెలుసు. ఈవెన్ మాటకారి, మంచిగా మాట్లాడుతుంది. అంతా పక్కన పెడితే షీ షుడెంట్ షేర్ హర్ థాట్స్ అన్నట్టు నాకు ఒపీనియన్ అనమాట. ఎందుకంటే నిఖిల్ని నామినేట్ చేస్తారా, లేకపోతే గౌరవం చేస్తారా, వీళ్ళని చెయ్యండి ఎందుకు అని అడుగుతాడనమాట భరణి. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ సేమ్ రీజన్సే ఉంటాయి కదా, వాళ్ళందరూ వైల్డ్ కార్డ్ నుంచి వచ్చారు కాబట్టి అని చెప్పి. ఇది అలా డైరెక్ట్గా ఒకళ్ళని నామినేట్ చేయమని చెప్తే అది ఖచ్చితంగా వాళ్ళని మ్యానిపులేట్ చేయడము, లేదంటే వాళ్ళని ఇన్సిస్ట్ చేయడమే అవుతుందన్నమాట. వాళ్ళకి లేని ఆలోచనని ఈమె తెప్పిస్తున్నట్టు అనిపిస్తుంది, కంట్రోల్ చేస్తున్నట్టుగానే ఉంటుంది. ఖచ్చితంగా అది భరణికి ఎంత క్లోజ్ ఉన్నా తనకి డైరెక్ట్గా చెప్తున్నా కూడా తను అర్థం చేసుకోవట్లేదు. ఇది ఈ ఒక్క విషయంలో తను ఎందుకు క్లారిఫికేషన్ తీసుకోవట్లేదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడైతే దివ్య అది రాంగ్. ఒకళ్ళని నామినేట్ చేయమని ఎప్పుడూ డైరెక్ట్గా ఇలా చెప్తే ఎప్పుడైనా తన మెడకే అది చుట్టుకుంటుంది. సో అది ఎందుకు అంత అర్థం లేకుండా ఏదో డైరెక్ట్గా చెప్తుంది అని అనిపించింది అనమాట. సో ఇక్కడ నాకు నచ్చలేదు కూడా. అలాగా పర్సనల్ తనకి ఉన్న రీజన్స్ వేరే వాళ్ళ చేత చెప్పించడం అనేది అది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనమాట. ఇంక దాని తర్వాత నామినేషన్స్ అయితే జరిగాయి. ఇలాంటి నామినేషన్స్ ఎప్పుడూ ఉండవని బిగ్ బాస్ పెద్ద ఇది చెప్పారు. నిజంగానే నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు అనిపించింది వాళ్ళు చెప్పిన ప్రాసెస్. ఒక్క నిమిషం అండి. సో అసలు ఇటువంటి నామినేషన్స్ ఆ సినిమాలో వెన్నెల కిషోర్ ఆ సినిమాలో దేంట్లోనే అన్నట్టు నాకు అదే మీకెందుకు ఈ ఆలోచన రాలేదు ఇన్ని రోజులు అన్నట్టుగా డైలాగ్ ఉంటుంది చూడండి, అలాగే అనిపించింది. అసలు 5 minutes ఇవ్వాలి అన్నది టైమింగ్ అన్నది నాకు అర్థం కాలేదు. 5 minutesలో అసలు ఒకళ్ళు ఒపీనియన్ ఆర్ పాయింట్స్ పెట్టినవి వీళ్ళకి అసలు నామినేషన్సే రాని వాళ్ళు ఇంకా అసలు ఏం పాయింట్స్ పెడతారండి. ఖచ్చితంగా సేఫ్ నామినేషన్స్కి వెళ్ళిపోదామనే ప్లాన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ సేఫ్ కాదు, కొంతమంది ఏదైనా పాయింట్స్ పెడదామన్నా కూడా ఎదుటి వాళ్ళకి వాళ్ళ యొక్క అంటే డిఫెండ్ చేసుకోవడానికి అసలు ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకేముంటుంది, ఏం ఫైర్ ఉంటుంది వాళ్ళల్లో, వాళ్ళు ఏం చెప్పాలనుకుని వచ్చారో అన్నది ఏమీ తెలీదు. వీళ్ళు ఏమి సపోర్ట్ చేసుకుంటూ అంటే డిఫెండ్ చేసుకుంటూ ఉంటారా అన్నది కూడా మనకి క్లారిటీ రాదనమాట. సో ఖచ్చితంగా ఇది చెత్త నామినేషన్స్ ఆఫ్ ద హోల్ సీజన్ అన్నట్టు అనిపించింది. అందులో ఇంకా ఫైర్ వచ్చే ఆ మడ్ వాటర్ పడేది కూడా వీళ్ళు ఈ కాన్సెప్ట్ ద్వారా అది కూడా అంటే ఇంక నెక్స్ట్ వీక్స్లో పెట్టలేడు కాబట్టి అది ఫెయిల్యూర్ అయినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను 1 by 1, మీకే అర్థమవుతుంది ఎందుకు అన్నది. ఫస్ట్ అయితే చెప్పాను కదా 5 minutesలో అయితే ప్రక్రియ అయితే అవ్వదండి. ఒకళ్ళు మాట్లాడు అట్లీస్ట్ 15-20 minutes ఇస్తే మాట్లాడుకోమని అని కాదు, 15-20 minutes మ్యాక్సిమం అయిన తర్వాత బెల్ మేమే కొడతామని చెప్పి ఎలాగైనా బిగ్ బాస్ తన చేతుల్లో పెట్టుకుంటాడు కాబట్టి ఆయన ఎప్పుడైనా కొడితే ఇప్పుడు బెల్ కొట్టంగానే ఆగిపోవాలని చెప్పుకుంటే కనీసం బాగుండేది అనిపించింది. ఫస్ట్ ఏమో ఇమాన్యుయల్ వచ్చి భరణికి మంచి రీజన్స్తో అయితే వేశారండి. మనం అనుకున్నదే భరణి వచ్చేసి తను కెప్టెన్సీ కంటెండర్ నుంచి
తొలగించినప్పుడు బై ద రాము ఆ ట్రైన్ టాస్క్లో ఐఎమ్ ఓకే, నన్ను తీసిన ఓకేలండి, తనూజ ఉంది, తనూజ బాగా ఆడింది, తను షీ డిజర్వ్స్ అని చెప్పాడు. అక్కడ అది చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదండి. ఎలా ఉందంటే ఖచ్చితంగా ఏదో తనూజ తనూజ యొక్క ఫాలోవర్స్ నుంచి ఓటింగ్ తినకి పడాలి అన్నట్టు, లేదంటే రాము చేసింది తప్పు కాదు అన్నట్టు ఎందుకు ఆ స్టేట్మెంట్ అన్నది నాకు అర్థం కాలేదు. ఇది మన రివ్యూలో ఆల్రెడీ చెప్పుకున్నాం. సేమ్ ఇప్పుడు ఇమాన్యుయల్ అయితే ఆ పాయింట్ తోటే చెప్పుకుంటూ వచ్చారనమాట. మనకంటూ పాయింట్స్ మన మీద ఉంటే మనం అది బయటను పెట్టుకోవాలి, అంతేగాని పక్క వాళ్ళు గ్రేటు పక్క వాళ్ళు ఇది అన్నప్పుడు అసలు ఎందుకు వచ్చినట్టు, అసలు ఆయన బయటని ఎపిసోడ్స్ ఏం చూసి వచ్చాడా అని కూడా నాకైతే అర్థం కాదండి భరణి గారు. ఆయనకి క్లియర్గా ఒక పాయింట్ తోటి మీరు బాండింగ్స్ వల్ల బయటికి వెళ్ళారు అన్నప్పుడు డైరెక్ట్గా మొహం పైన మీ ఇద్దరి వల్ల నేను వెళ్ళిపోయాను, మీరు అది అవునన్నా కాదన్నా కూడా మన ముగ్గురి యొక్క బాండింగ్ లేకపోతే నా సెల్ఫ్ అనాలిసిస్ ఓవర్ థింకింగ్ వల్ల నేను వెళ్ళిపోయాను, ఇప్పుడు నేను ఆట మార్చుకోవాలనుకుంటున్నాను అని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే ఆయన స్టెప్ వేసుంటే గనక ఖచ్చితంగా ఆయన టాప్ 5 కూడా కాదండి, టాప్ 3లో ఉండే పర్సన్. అంత బాగా ఆడతారు, అంత బాగా మాటలు కూడా చెప్పగలడు అనమాట. ఆయన ఎక్కడో నిజంగానే ఆ పర్టికులర్ జోన్ నుంచి అయితే బయటికి రావట్లేదు. ఇదే సేమ్ ఇమాన్యుయల్ చెప్పడం జరిగిందనమాట. మనం డీజే టాస్క్లో చూసుకున్న మధ్యలోనే ఉండిపోయాడు. నిన్న తనూజ అండ్ ఎవరు దివ్య నామినేషన్స్ కాదు, కెప్టెన్సీ టాస్క్ అప్పుడు మాట్లాడుకున్న మాటల్లో కూడా స్టాండ్ తీసుకుని తన యొక్క టైం వచ్చినప్పుడు తను మాట్లాడేది జరగలేదనమాట. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన తనూజ యొక్క పిఆర్ ఫాలోయింగ్ ఆర్ ఫ్యాన్స్ వల్ల తనకి ఏదైనా నెగిటివిటీ వస్తుందేమో అని తనకి అగెన్స్ట్గా వెళ్ళట్లేదు. ఇక్కడేమో దివ్యకి అగెన్స్ట్గా మాట్లాడాలన్నా కూడా తనకి గేమ్లో అర్థం కావట్లేదు. ఎందుకంటే దివ్య ఆబ్వియస్గా తన మాటలతోటి ఏదో ఒకటి మాయ చేసి లేకపోతే కొద్దిగా ఇచ్చి పడేస్తుందని చెప్పి తనకు అది కూడా అనిపించినట్టు అనిపించింది. భరణికి ఆ టాలెంట్ ఉన్నా కూడా ఈ జోన్ నుంచి బయటకు రాకపోయేసరికి ఖచ్చితంగా ఆయనది వెనకడుగులాగానే ఉందన్నమాట. ఇమాన్యుయల్ వేయడంలో తప్పేం లేదు. ఇమాన్యుయల్ ఇక్కడ ఏమి సేఫ్ గేమ్ కూడా ఆడలేదన్నమాట. అంటే వీకెండ్లో తనకి ఎవరితోటి ఇష్యూస్ జరగలేదు కాబట్టి ఇక్కడ ఇమాన్యుయల్ ఏమి సేఫ్గా ఓకే భరణికి వేసేద్దాము లిస్ట్లో ఉన్నాడని ఏం లేదు. ఖచ్చితంగా మంచి పాయింట్స్ చెప్పాడు కాబట్టి కరెక్ట్గానే అనిపించింది నాకైతే. ఇంకోటి కూడా చెప్తాడు, మీ గురించి నేను గేమ్లు ఆడి, అంటే తిను ఆడాడండి భరణి గురించి, తనకి శ్రీజ కన్నా అదే శ్రీజతో పోల్చినప్పుడు వాళ్ళిద్దరికి టాస్క్స్ పెట్టినప్పుడు శ్రీజ తరఫు నుంచి కాకుండా భరణి తరఫు నుంచి ఉండాలి ఇంట్లో అని చెప్పి ఆడాను అని చెప్పడం కూడా మంచి పాయింట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా దివ్య రీతు వచ్చేసి దివ్యకి నామినేట్ చేశారు. ఇక్కడ రీతుది ఏమైందంటేనండి, ఎప్పుడు పాయింట్స్ భలే పెట్టే అమ్మాయి ఇక్కడైతే తేలిపోయింది అన్నట్టు నాకైతే అనిపించింది. అరుపులు మాత్రం బాగా ఎక్కువ అరిచినట్టు అనిపించింది. ఎందుకంటే దివ్య వచ్చేసి సాయికి అడుగుతారు, మీకు నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తున్నావు అంటే తనూజ సపోర్ట్ చేస్తున్నట్టే. ఓకే, తనూజ సపోర్ట్ అన్నప్పుడు తనూజకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు రీతుని తీసేయమండంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఇక్కడ దివ్య తన గేమ్ క్లియర్గా ఉంది ఆ పర్టికులర్ దాంట్లో. అంటే తను చేసింది కరెక్టా రాంగా అని చెప్పట్లేదు నేను, తను చేసిన ప్రక్రియ గురించి చెప్తున్నా. తను ఏమనుకున్నారంటే ఆల్రెడీ కెప్టెన్స్ అయిపోయిన వాళ్ళని తీసేస్తారు ఎలాగైనా, సో వాళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళని ముందర తప్పిస్తే అప్పుడు మాలో మేము అంటే ఇమాన్యుయల్ కానీ సుమన్ శెట్టి కానీ దివ్య కానీ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు అనమాట. సో అదే విధంగా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న దాని ప్రకారమే మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతే తనూజ కానీ భరణి కానీ లేకపోతే రీతు చౌదరి కానీ వీళ్ళకి సేఫ్లో ఉంటారు. సో దట్ వీ కెన్ ప్లే అనుకుని వీళ్ళు అనుకున్నారనమాట. అందు గురించే భరణి సపోర్టర్స్ దగ్గరికి వెళ్ళి భరణికి తనూజని తీసేయండి అని చెప్పారు. అలాగే సాయి దగ్గరికి వెళ్ళి రీతు చౌదరిని తీసేయి సో దట్ తనూజ సేఫ్ అవుతుంది అని చెప్పారనమాట. సో ఆ గేమ్ ప్లే తినకు అర్థం అవ్వకో లేకపోతే అంటే వీకెండ్లో నాగార్జున గారు ఇచ్చిన దానికి తిను ఏదో అర్థం చేసుకుని ఇక్కడ నామినేట్ చేసినట్టుగానే అనిపించింది. ప్లస్ అట్ ద సేమ్ టైం నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇమాన్యుయల్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు కాదు, నీకు అవ్వాలని ఉంది అంటుంది. ఆబ్వియస్గా తనకి గేమ్ ఆడాలని ఉంటుంది, తన కెప్టెన్ అవ్వాలనే ఉంటుంది రెండోసారి. అప్ టు ఏంటంటే ఇప్పుడు ఫస్టే ఇమాన్యుయల్ తీసేయమని చెప్పావు కదా అని చెప్తే అప్పుడు తప్పు అవుతుంది. ఎందుకంటే లోపల వీళ్ళు సపోర్ట్ గురించి మాట్లాడుకున్నారు, బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇమాన్యుయల్ తీసేయమంటే అది కొద్దిగా బ్యాక్ స్టాప్ కింద అవుతుంది. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ని తీయకుండా లాస్ట్ వరకు ఉంటే లాస్ట్లో ఒకవేళ ఇద్దరు అయితే కనుక అప్పుడు తీసేయమని చెప్తాను. ఎందుకంటే నేను అవ్వాలి కదా కెప్టెన్ అన్నది తన గేమ్ ప్లాన్ కరెక్టే.
రీతు అది అది ఏదో చెప్పాలని చెప్పి, అంటే ఎలాగైనా నామినేషన్లోకి తీసుకురావాలని చెప్పి తను లీడర్షిప్ బోర్డులో కూడా డౌన్లో ఉంది కాబట్టి అని చెప్పి వేసినట్టుగానే ఉంది, కానీ తిను ప్రాపర్ పాయింట్స్ అయితే పెట్టలేదండి రీతు. నాకైతే అది కరెక్ట్గా పెట్టినట్టుగా అనిపించలేదు. దివ్య అయితే డిఫెండింగ్ అయితే చాలా బాగా చేసుకుందనమాట. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ సంజనాది ఇది ఏంటంటే 50-50గా అనిపించింది. ఎందుకంటే సంజన తోటి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే, మీరు 2 వీక్స్ సరిగ్గా ఆడలేదు, యావరేజ్గా ఆడారు, నెక్స్ట్ 2 వీక్స్ అసలు మీ గేమే డౌన్ఫాల్ అన్నారు. బట్ ఆ పాయింట్లు అయితే కనుక వ్యాలిడ్ కాదండి. ఎందుకంటే ఫస్ట్ 5 వీక్స్ సంజన అయితే సూపర్గా గేమ్ ఆడారు. గేమ్ ఆడడం అంటే తన యొక్క ఏదో ఒక ప్రెజెన్స్, తన యొక్క మ్యానిపులేషన్స్ కానివ్వండి, ఐడియాలజీ కానీ అన్నీ కూడా చూపించడం జరిగింది. ఆ 5th వీక్ నుంచి ఎప్పుడైతే దివ్య యొక్క బట్టలు కొట్టేసేది ఆ 4th వీక్ ఎండ్లో అనుకోండి, లేదంటే ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచి ఇంకా దాని తర్వాత ఏదైనా దొంగతనాలు చేద్దామన్న ఇదన్నా కూడా రొటీన్ అయ్యేసరికి జనాలకి నచ్చలేదని చెప్పి అక్కడి నుంచి డౌన్ఫాల్ కొద్దిగా అయ్యింది. కాకపోతే ఎక్కడా కూడా తను జెన్యూనిటీ కోల్పోవడం కానీ ఇవన్నీ జరగలేదు. ఇంకా నాకు ఒక్క పాయింట్ అయితే అది నేను ఇంకా క్లారిటీగా అర్థం కాలేదండి. ఒకటి ఏం చెప్తాడంటే, నువ్వు ఇమాన్యుయల్ ఉన్నప్పుడు, ఇమాన్యుయల్ కాలికి దెబ్బ తగిలినప్పుడు నీకు ఫుడ్ తినాలనిపించి నువ్వు ఫస్టే ఫుడ్కి నువ్వు వచ్చేసావు, కానీ ఇమాన్యుయల్కి పెట్టాలి అనే నీకేమో అనిపించలేదు అన్నారు. ఇది నాకు అంత గుర్తుకు లేదండి. అంటే నేను ఒకవేళ ఏదైనా పాయింట్ ఏదైనా ఉంటే కనుక ఎక్కడైనా షార్ట్ గానీ ఏదైనా చేసి పెడతాను. బట్ నాకైతే అక్కడ అంత సెల్ఫిష్గా అందులో ఇమాన్యుయల్కి పెట్టకుండా తినేస్తుంది అన్నదైతే నేను అనుకోను. నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు కూడా నీ కాలు బాలేదు కదా అని చపాతీలు తీసుకుని వచ్చి తినకే పెట్టింది, ఇమాన్యుయల్కి పెట్టింది ఉన్నది మనకి. ఆ క్లిప్పింగ్ అయితే నాకు గుర్తుంది. ఎందుకంటే నువ్వు నడవలేవు కదా, నువ్వు కొద్దిగా తిని ఇంకెంత ఆకలితో ఉన్నావు అని చెప్పి పెడుతుంది కూడా ఆమె. సో అక్కడైతే నాకు ఎక్కడా కూడా ఆ పాయింట్లో అది కూడా వ్యాలిడ్ కాదన్నట్టు అనిపించింది. ఇంకా దాని తర్వాత గేమ్ విషయానికి వస్తే ఖచ్చితంగా లాస్ట్ 3 వీక్స్ నుంచి తనకి గేమ్ ఆడడానికి ఛాన్స్ రాకపోనివ్వండి, లేకపోతే ఏదో ఒక రకంగా షీఈస్ అవుట్ ఆఫ్ ద గేమ్. అండ్ అలాగే ఇప్పుడు సంజన సైలెన్సరు, మాధురి ఆ టాస్కుల్లో కూడా ఖచ్చితంగా ఈమెది 50% దాకా తప్పు ఉంది. అంటే మనీ లాస్ చేశారు కాదనట్లేదు. ఆ మనీ లాస్ట్ చేసిన తర్వాత ఇంకేదైనా వేలో తీసుకుని సంపాదించుకునే దాంట్లో ఉండాలి. సో అక్కడైతే కనుక తనది ఒక పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపించింది. అంటే సంపాదించలేదు కాబట్టి అది ఇన్వాలిడ్గా అయిపోయింది. మీరు ఎంతసేపు దాని గురించి ఆలోచించకుండా మీ గురించి చూసుకున్నారు అన్నది తినే యొక్క ఒపీనియన్, అది వ్యాలిడ్గానే అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా అంటారు, మీకు అది ఇది లేకుండా వెళ్ళి పడుకున్నారు అన్నది. పడుకోవడం ఆబ్వియస్గా లైట్స్ ఆపేస్తే అది పడుకుంటారు. అది దాని గురించి థింక్ చేస్తూ ఉండడానికి కూడా ఏముండదు. అంటే ఇంకెంతసేపు థింక్ చేస్తుంది ఆమె, ఏమైనా వస్తాయి అంటే ఓకే, కానీ ఎక్కడైనా దాచిపెట్టుంటారంటే వెతకడానికి కూడా ఈమెకు కూడా తెలుసు. అంతకుముందు ఈమె ఫేస్ చేసిన దొంగతనాలు అంటే ఈమె క్రియేట్ చేసిన ఇష్యూస్ వల్ల వాళ్ళెవరూ తినికి సపోర్ట్గా ఉండరని తెలుసు కాబట్టి తిని కామ్గా ఉందనమాట. సో అందుగురించే ఒక 60% డిఫెండింగ్ చేసుకున్న విధానము సంజన కరెక్ట్గానే ఉన్నారు, కానీ ఒక 40% అయితే పాయింట్స్ అయితే వ్యాలిడ్ ఫ్రమ్ గౌరవ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కళ్యాణ్ నిఖిల్ కడ్డి. ఇది ఎలా చెప్పాలి అంటే, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బయట నుంచి కాబట్టి కళ్యాణ్ నచ్చకపోవచ్చు అండి కొంతమందికి ఇక్కడ. ఎందుకంటే తను దివ్యతో రైవలరీ పెట్టుకోవాలి, దివ్యాని అగెన్స్ట్గా చేయాలి, నామినేట్ చేయాలి. బికాస్ వీకెండ్లో కూడా నాగార్జున గారు ఇదే చెప్తారు, నిఖిల్కి నేను వేస్తాను అన్నా కూడా అలా కాదని సండే ఎపిసోడ్లో చెప్తారనమాట, నువ్వు ఎందుకు రైవలరీ పెంచుకోలేదు, దివ్య నిన్ను మోసం చేసింది అంటే ఏదో ఫైర్ తెప్పించాలి దీనికి, తనుజాకి అగెన్స్ట్గా జరిగింది ప్రక్రియ అన్నట్టుగా చేద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడైతే అది ఏమీ లేదండి. అంటే తిని చెప్పిన పాయింట్స్ నిఖిల్కి వ్యాలిడ్డే. ఎక్కువ ఆడట్లేదు, కొద్దిగా కనిపించట్లేదు, ఇంకా కనిపించాలి అండం ఇదంతా ఓకే, కానీ బట్ ఒక పాయింట్ అయితే నాకు ఎప్పుడు నవ్వు వస్తుందండి, కళ్యాణ్ అయితే నామినేట్ చేసే విధానంలో. ఎందుకంటే మీలో ఆ జీల్ చూడాలి, మీరు పైకి రావాలి అని చెప్పడం అన్నది
వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఈయన రాలేదు కాబట్టి వాళ్ళు ఏమైనా పైకి వస్తే ఈయనకి ఏమిటా అన్నది నాకు అర్థం కాలేదు. అలాంటి పాయింట్స్ పెట్టినప్పుడు ఏంటి వ్యాలిడ్ పాయింట్స్‌లా లేనట్టు అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే సంజనాకి అదే చెప్తాడు, రాముకి అదే చెప్తాడు. అంతేగాని నేను ఈ ఆట ఆడాను, నువ్వేం ఆట ఆడలేదు కాబట్టి యూ హ్యావ్ టు బి ఔట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి క్లియర్‌గా చెప్పుంటే బావుండనిపించింది. సో, ఇక్కడైతే కొద్దిగా తేలిపోయినట్టుగా అనిపిస్తాయి పాయింట్స్. అట్ ద సేమ్ టైమ్ అటునుంచి తను డిఫెండింగ్ గూడా చేసుకున్నాడనమాట. నేను గేమ్స్ ఆడాను, గేమ్ ఆడి ఇది చేశాను. నాకన్నా ముందర మీరే రెబెల్ తోటి ఇదెళ్ళిపోయారు. దాని తర్వాత మీరేం గేమ్ ఆడలేదు. అట్ ద సేమ్ టైమ్ నేను ప్రూవ్ చేసుకుంటూ నా యొక్క లీడర్‌షిప్ బోర్డ్‌లో చూస్తే గనక నేనే టాప్‌లో ఉన్నా వీళ్ళందరికన్నా. దివ్య వీళ్ళందరూ స్ట్రాంగ్ అని మీరు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళకన్నా నేను పైనే ఉన్నాను. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను ఈ వీక్ గూడా అని చెప్పడం కరెక్ట్ చెప్పాడు పాయింట్ అన్నట్టు అనిపించింది. సో, అందు గురించి ఇది 50-50 బట్ ఇట్స్ నాట్ ఏ సేఫ్ గేమ్ ఆడేసాడా అంటే మనం బయటన ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆడకపోతే అది సేఫ్ గేమ్‌లా అనిపిస్తుంది గానీ, బట్ కళ్యాణ్ అయితే ఓకేగా అనిపించింది. అంత గొప్పగా ఏమి అనిపించలేదు. అలా అని సేఫ్ గేమ్ ఆడేసాడు అన్నట్టుగా ఏమి లేదనమాట. దాని తర్వాత కళ్యాణ్ తర్వాత దివ్య అండి. దివ్య వచ్చేసి గౌరవ్‌కి చేసింది. ఇది దివ్యది ఓన్లీ మాటలు బట్టే అనిపించింది గానీ, ఇక్కడ గౌరవ్‌దయితే నాకేంతో కరెక్ట్‌గానే అనిపించిందండి. ఎందుకంటే, గౌరవ్ యొక్క గేమ్ ప్లాన్ దివ్యకి ఎందుకు చెప్పాలి అన్నది గౌరవ్ క్వెషను. దివ్య ఏమో మీ గేమ్ అర్థం కావట్లేదు, మీకు క్లారిటీ లేదు, ఇది అదని చెప్పారు గానీ, నాకు కూడా అర్థం కాలేదు. ముందర దివ్య పాయింట్స్ అర్థం కాలేదు. ఎందుకంటే, గౌరవ్‌కి తెలియకపోతే తెలీదు, లేకపోతే తెలుసు అది పక్కన పెడితే, ఆయనకొచ్చిన బ్లెస్సింగ్ పవర్ గురించి ఆయన తెలీదు, అందరిని కనుక్కున్నాడన్నా గూడా, ఆయనకేదో ఒక ఐడియా ఉంటుంది. ఆయన కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడా, ఉండడా అన్నది నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే, ఆయన గేమ్ ప్లాన్ వీళ్ళకి ఎందుకు షేర్ చేయాలి, వీళ్ళతో ఎందుకు చెప్పాలి అన్నదే క్వెషన్ అనమాట. ఖచ్చితంగా ఇక్కడ దివ్యది కొద్దిగా రాంగ్ పాయింట్స్ ఏశారు. ఇంకా దానికన్నా నువ్వు నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నువ్వు చాలా ఇష్యూస్ తీసుకొచ్చావు. గిన్నెలు తోమడానికి రాలేదు, లేకపోతే ఇది చేయడానికి రాలేదు అని చెప్పుంటే బావుండేది. అంతేగాని నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యావు, నీకు గేమ్ తెలీదు, నీకు క్లారిటీ లేదని చెప్పిన దానికి నాకైతే అది వ్యాలిడ్ పాయింట్స్‌లా అనిపించలేదు. సో, ఇక్కడ కూడా నాకు గౌరవే క్లియర్‌గా డిఫెండ్ చేసుకున్నాడు అన్నట్టు అనిపించింది. దాని తర్వాత సుమన్ శెట్టి వచ్చేసి నిఖిల్‌కి చేశారు. ఇది ఇంక చెప్పనవసరం లేదండి. ఇక్కడైతే నాకైతే నిఖిల్ చాలా బాగా కరెక్ట్‌గా డిఫెండ్ చేశాడు అనిపించింది. ఎందుకంటే ఆయన క్లియర్‌గా చెప్తున్నాడు. నన్ను కెప్టెన్సీ నుంచి తీస్తావు కాబట్టి నిన్ను నామినేట్ చేసేస్తున్నా. నీకు ఏదైనా పర్వాలేదన్నావు కదా! సో, ఇది చేస్తున్నానని. బట్ నువ్వైతే ఏమి టాస్క్‌లు ఆడలేదు. నేను దెబ్బలు తగిలించుకొని నేను ఆడానని చెప్పి సుమన్ అంటారు. సుమనే ఆడారంటే తను ఇంకా తినకన్నా చాలా గేమ్స్ చాలా టాస్క్స్ ఆడాడు. మేబీ అందరితోటి మాట్లాడట్లేదు అంటే నేను కొద్దిగానే ఎంతవరకు అంతవరకే మాట్లాడతాను. మీలాగా నేను అందరి దగ్గరికెళ్ళి మాట్లాడుతూ ఉండలేను అని చెప్పి నిఖిల్ చెప్పడం కరెక్ట్‌గా అనిపించింది. అలాగే నాలాగా ఆడితే నీకు ఇదొస్తుంది. మీరు స్మోక్ జోన్‌లోనే ఉంటారు ఎంతసేపు. మీరేం ఆడతారు? అది కాక మీలా ఆడితే నేను ఖచ్చితంగా ఈ వీక్ వెళ్ళిపోతానని. ఇది 100% ట్రూ అండి. సుమన్ శెట్టిలా ఆడితే గనక ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి పీఆర్ లేదు కాబట్టి. ఇక్కడ సుమన్ శెట్టికి పీఆర్ ఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. బయటన తను నవ్వినా, నడిచినా, ఏడ్చినా, అరిచినా, ఏం చేసినా అది ఒక అంటే ఆవిడ ఆ సెంటర్ ఫ్రెష్ యాడ్‌లో ఉంటుంది చూడండి. సరిగమా అనంగానే అందరూ క్లాప్స్ కొడతారు. అలాగే ఉంటుందనమాట. ఈయన ఏం చేసినా అక్కడ అందరూ క్లాప్స్ కొట్టడానికి అంత పెద్ద పీఆర్ పెట్టుకొని వచ్చినట్టు అనిపిస్తుంది సుమన్ శెట్టి. లేకపోతే ఆట అసలు నిల్ అనమాట. దివ్యనే రెబెల్‌గా ఉండి తనకి సాయం చేయడానికి తనకు ఆట రాకపోయినా కూడా దివ్య సహాయంతోటి తను చేస్తే బిగ్ బాస్ లేపి జాకీలు చేసి ఇవన్నీ చేయడంతోటి తను ఉన్నాడు గానీ సుమన్ శెట్టి గేమ్ అయితే ఏముండదు. ఇక్కడైతే నిఖిల్ మాట్లాడిన మాటలు 100% వ్యాలిడ్ అనే అనిపించిందనమాట. ఇంకా దాని తర్వాత తనూజ గౌరవ్‌కి చేశారు మళ్ళీ. ఇది సేఫ్ గేమ్ అన్నట్టు అనిపించింది. దివ్యతో అన్ని సార్లు గొడవ పడి ఆమె కెప్టెన్సీ తీసేసిందని ఏడ్చి నేను మీ మధ్యకి రావట్లేదు నాన్న ఇది అదని చెప్పి అనడం, భరణి గారు అనడం, ఇన్ని మాటలు చెప్పిన ఆమె ఎళ్లి గౌరవ్‌కి నీకు క్లారిటీ లేదు. నీ వల్ల లాస్ట్ రౌండ్‌లో నిన్ను పట్టుకున్నాను. అదే గనక నువ్వు క్లారిటీ ఇచ్చుంటే గనక నేను నిన్ను వదిలేసేదాన్ని. అప్పుడు నీ వల్ల నా కెప్టెన్సీ పోయిందని ఏదో పాయింట్ పెట్టింది కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే
ఆ పాయింట్ వల్ల తినకి వచ్చినది అంటే తిన కెప్టెన్సీ పోయిందన్నది ఓన్లీ గౌరవ్ వల్ల అని చెప్పేస్తుంది గానీ, ఇక్కడ నాకేమనిపించిందంటే ఏదో పాయింట్ పెట్టాలి, చెయ్యాలి అన్నట్టుగా సేఫ్‌గా వెళ్లారు. అంతే అనిపిస్తుంది. గౌరవ్ అయితే క్లియర్‌గా చెప్తాడు. మీరందరూ నామినేట్ చేసి నన్ను కెప్టెన్సీ నుంచి తీసేసారసలు. అసలు నేను మీకు సపోర్ట్ చేయాలని ఎందుకు అనుకుంటావు? అది నీకొచ్చి ఎందుకు చెప్పాలి నా గేమ్ ప్లాన్ గురించి అన్నది పర్ఫెక్ట్ వాలిడ్ రీజను. ఇక్కడ గౌరవ్‌దయితే ఖచ్చితంగా బాగా డిఫెండ్ చేశాడన్నట్టు అనిపించింది. నాకు తెలీదు అనుకుంటాను. లేదంటే ఏదో చెప్తాను. మీకెందుకది అసలు ఎందుకు క్లారిటీ ఇస్తూ ఉండాలి. మీరేం ఆడారని చెప్తున్నారు. ఇక్కడైతే ఇంకేం మాట్లాడలేక ఇదే డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు గదా! లేదు నువ్వు ఇలా చేసావు, వంటగదిలో అలా చేసావు, నీ వల్ల ఇష్యూస్ వచ్చాయని చెప్తే అసలు 35 టైమ్స్ గొడవలు జరుగుతాయని క్లియర్‌గా ఒక సండే ఎపిసోడ్‌లో ఒక 10 మినిట్స్ తిన యొక్క కెప్టెన్సీ గురించే బిగ్ బాస్ ఐ మీన్ నాగార్జున గారు చెప్పారు. అలాంటప్పుడు ఈమె ఆ మాట చెప్తూ ఉంటే నవ్వొస్తూ ఉంటుందన్నమాట. మీరెందుకు ఈ మాట చెప్తున్నారని చెప్పి. సో, ఖచ్చితంగా ఇక్కడ అన్నెసెసరీగా ఏదో చెయ్యాలి అన్నట్టు తను లీడర్‌షిప్ బోర్డ్‌లో వీళ్ళకన్నా తక్కువలో ఉన్నాడని చెప్పి చేస్తున్నట్టుగానే అనిపించిందనమాట. సో, ఆ లీడర్‌షిప్ బోర్డే ఇదంతటికి కారణమైంది. సో, వీళ్ళ టార్గెట్‌లు అందరూ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వద్దాం అని చెప్పి అనుకున్నారనమాట. నెక్స్ట్ డీమన్ పవన్ గౌరవ్ ఏమో ఇది ఒకటే పాయింట్ అండి. తిప్పి తిప్పి అదే చెప్పుకుంటూ వచ్చాడు. క్లారిటీ లేదు ఇది అదని. ఎందుకంటే తనుజని దానివల్ల పోయింది. అలాగే అట్ ద సేమ్ టైమ్ నువ్వు నన్ను చెయ్యొద్దు అన్నావు నిన్ను. సో నేను చేయాలా వద్దా అని అనుకునేసరికి నువ్వే నన్ను చేస్తావు అంటే అక్కడ టీమ్ ప్లాన్ ఇదే అంటున్నాడు కానీ గౌరవ్ అది ఒక పెద్ద అంటే టీమ్ ప్లాన్ అయినా కూడా సమవుజ్జీని చూసుకుని ఆడాలి అన్నట్టుగానే అనిపిస్తుంది కదా. నువ్వు అది ఫస్ట్ అంతకుముందు భరణి గురించి వీళ్ళ గురించి చెప్తూ వచ్చాడు. ఇక టీంకి అనేసరికి ఇంక ఖచ్చితంగా అన్యాయం చేసిన డీమన్ పవన్ని తీయడం తనకి నచ్చలేదు కాబట్టి తను నామినేట్ చేయడం కరెక్ట్గానే అనిపించింది అనమాట. దాని తర్వాత భరణి దివ్యాని చేశారు. ఇది దివ్య దగ్గరికి వచ్చేసరికి నేను ఇది మంచిగానే డిఫెండ్ అయితే చేసుకున్నారు దివ్య అనిపించింది. భరణి ఏమో ఫస్ట్ అందరు హౌస్ మేట్స్కి నేను సరిగ్గా ఆడట్లేదు ఇది అని చెప్తున్నారు కానీ నేను ఆడకపోతే ఫస్ట్ 5 వీక్స్ కంటెండర్ కింద ఎందుకుంటాను, కెప్టెన్సీ కంటెండర్లో ఉన్నాను, ఇంకా టాస్క్లు గెలిచాను, నేను ఎవరెవరికి సపోర్ట్ చేశాను ఇవన్నీ చెప్పుకొచ్చాడు కానీ అర్థం కానిది ఏంటంటే మీరు అది అంతా ఎన్ని టాస్క్లు ఆడినా ఏం చేసినా కూడా మీరు అవుట్ ఆఫ్ ద హౌస్ 5 వీక్స్ తర్వాత ఆర్ 6th వీక్ తర్వాత ఎందుకు బికాస్ ఆఫ్ యువర్ బాండింగ్స్ అన్నదే కదా. అది చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆడారా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి అది తేలిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 2 వీక్స్ లాస్ట్ 2 వీక్స్ ఏం ఆడారా అన్నది చెప్పుకుంటూ రావాలి. మళ్ళీ ఎన్ని టాస్క్లు ఆడినా సరిపోదు. బాండింగ్స్ అనేది నువ్వు క్లియర్గా రైస్ చేయాలి అన్నట్టుగా అనిపించింది అనమాట. సో అది క్లియర్ అవుట్ చేయలేకపోయాడు. ఎందుకంటే దివ్యతో అంటాడనమాట, నేను వెళ్ళిపోయాను ఇంట్లో నుంచి నీ వల్ల అన్నట్టుగా వచ్చింది, అందరూ నిన్ను నామినేట్ కూడా చేశారు, నాకు కూడా లోపలికి వచ్చిన తర్వాత నాకు ఎక్కడో అదే అనిపించింది అని క్లియర్గా చెప్పాడు. కానీ దాని తర్వాత దివ్య అడుగుతుంది అనమాట, ఎక్కడ ఏంటి అది రీజన్ ఏంటి, పాయింట్ ఏంటో చెప్పండి, ఏ విధంగా నా ఆట వల్ల మీ ఆట పోయింది అన్నది చెప్పండి అని క్లియర్గా అడిగినా తనకైతే ఆన్సర్ లేదు. నీకు బాధ్యత ఉందంటాడు. అసలు ఎందుకు దివ్యకి బాధ్యత ఉంటుందో నాకు అర్థం కాలేదు. దివ్యకి కానీ తనుజకి కానీ బాధ్యత ఉండదు. వాళ్ళు మంచిగా మీతో బాండింగ్ అయ్యారా లేకపోతే కావాలని మిమ్మల్ని తొక్కేయడానికి బాండింగ్ అయ్యారా అన్నది వాళ్ళది, అది ప్రజలు చూసుకుంటారు. కానీ బట్ ఇక్కడ వీళ్ళ బాండింగ్స్ వల్ల బయటకు వెళ్ళిపోయింది గ్యారంటీగా. ఎవరంటే ఇష్యూ తన స్వయంకృత అపరాధం అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళు ఎవరేం బాధ్యతలు తీసుకోలేదు. వాళ్ళేమి దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఏం లేదు. అది ఓన్లీ సోల్ అంతా కూడా తినదే అనమాట. భరణీయే చేసుకున్నాడు, భరణీయే చూసుకోవాలి కూడా. సో ఈ పాయింట్స్ పెట్టి చేయడం అనేది అసలు బాగాలేదు, కరెక్ట్గా లేదు. తన్ని నామినేట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి, కానీ పెట్టిన పాయింట్స్ అయితే ఇన్వాలిడ్ పాయింట్స్ అయితే పెట్టాడు భరణి అనిపించింది అనమాట దివ్యకి. మళ్ళీ సంజన వచ్చి గౌరవ్కి చెప్పారు క్లియర్గా. సంజన అయితే గౌరవ్ చెప్పిన పాయింట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా బాగాలేదండి. మళ్ళీ 50-50గా అనిపించాయి. ఎందుకంటే నా ఆట నేను ఆడాను, నేను చేస్తూనే వచ్చాను అన్నా కూడా ఇక్కడ ట్రిగ్గర్ అయిపోయాడు. గౌరవ్ మాత్రం ఖచ్చితంగా ట్రిగ్గర్ అయిపోయాడు. సంజన అనేసరికి ఎందుకు అందరికీ చిన్న చూపు, దానివల్ల ఎక్కువ ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారనమాట. మీరు దొంగ, తను అంటుందన్నమాట, నువ్వు ఫుడ్ గురించి ఇది చేస్తావు, యాపిల్ ఎంత సైజు ఉందా అని కూడా చూసుకుంటావు,
నీకు ఆట రాదు, నీకు మాట రాదు ఇదని చెప్తావు కానీ అన్నీ తెలుసు కానీ ఎందుకంటే అవును అది నా గేమ్ ప్లాన్ అన్నట్టుగా చెప్పాడు ఖచ్చితంగా. సో అది తప్పు లేకపోయినా కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటావు. మళ్ళీ లేటర్ నేను అవ్వలేదు, నాకు తెలుసు ఇది అన్నట్టుగా మాట్లాడతావు. ఎక్కువ ప్రౌడ్ ఫీల్ అవుతావు, యాటిట్యూడ్ చూపిస్తావు అన్నట్టుగా చెప్పింది. ఇవన్నీ ఉన్నాయి తనలో నెగిటివ్స్. ప్లస్ ఇక్కడ చెప్తున్నా కదా, ఈవెన్ దో కొన్ని పాయింట్స్ అంటే టాస్క్లు ఇవన్నీ ఆడినా కూడా మీరు ఆడలేదంటే నేను ఆడాను కదా నేను అని సంజన అయితే డిఫెండ్ చేసుకుంటారనమాట. అంటే సారీ పెడతారు పాయింట్స్ నేను ఆడాను కదా అని చెప్పి. బట్ ఇక్కడ తనకి ఏంటంటే అది కొద్దిగా ట్రిగ్గర్ అయిపోయి మీరేం ఆడారు, ఏం చూసాం కదా, అసలు వీక్స్ ఏం లేవు, నేను 6 వీక్స్ వచ్చిన తర్వాత చూసాను, నేను ఎన్నో ఆటలు ఆడాను, మీరేం ఆటలాడలేదంటే సంచాలకుగా ఆడాను కదా అని చెప్పి సంజన కూల్గా సమాధానం అయితే చెప్పడం చూస్తాం అనమాట. సో అలాగే సంజన ఇదవుతారు. దాని తర్వాత నిఖిల్ ఏమో రీతుకి చేస్తారు లాస్ట్. నిఖిల్ రీతుకి కూడా ఇది ఇక్కడ నాకు రీతు ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది, అరిస్తే కరెక్ట్ అన్నట్టుగా అనిపించింది అనమాట. నిఖిల్ పైన అంత గట్టిగా అరవక్కర్లేదు, నిఖిల్ మామూలుగానే మాట్లాడుతున్నారు. రీతు ఏదో కావాలని నేను అన్నానా ఇదని చెప్తున్నారు. అనకపోతే అనలేదు అన్నది ఓకే కానీ బట్ నేను అనలేదు అని చెప్పి అన్నారు. ఎందుకంటే నిజంగానే రీతు అయితే అనలేదు, నాకు తెలిసి తనూజ అన్నట్టున్నారు, తను వైల్డ్ కార్డ్స్ కదా దివ్యకి సపోర్ట్ చేయొద్దని. బట్ అది అన్నా కూడా ఆ పాయింట్లో ఏమీ నెగిటివిటీ ఏమీ లేదు, జస్ట్ వీళ్ళ ఊహకే ఉన్నట్టుంటుంది కానీ నిఖిల్ అది పెద్ద పాయింట్ కాదు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే నిఖిల్ ఓకే అని ఎందుకు అనిపించాడంటే అవతల సైడ్ రీతు కావాలని గట్టిగా అరిచి ఇది చేస్తోంది కాబట్టి ఆబ్వియస్గా తందే తప్పని నా ఒపీనియన్ అనమాట. ఇంకా దాని తర్వాత ఇమాన్యుయల్ ఇంకా బిగ్ బాస్కి అయితే అర్థమైపోయింది, ఇలా సేఫ్ జోన్లో అందరు వేసిన వాళ్ళకే వేసి ఇది చేసేసరికి బిగ్ బాస్కి కోపం వచ్చిందండి. సో ఇండైరెక్ట్గా ఆయన ఏం చేశాడంటే మీకు ఇలా కాదు అని చెప్పి అందరినీ నామినేషన్లోకి తీసుకొచ్చేస్తున్నా అని చెప్పాడు. ఒక సెకండ్ ఇమాన్యుయల్ ఫేస్ మీదకి జూమ్ చేసి చూపించారు కానీ తను ఏమో అంత కంగారు పడినట్టుగా ఏం అనిపించలేదండి. ఓకే బిగ్ బాస్ మీకు నామినేషన్ అంటే కెప్టెన్ కాబట్టి మీకు ఈ వారం నామినేషన్ తప్పించుకునేది కూడా లేదు, ఇమ్యూనిటీ లేదు అన్నట్టుగా చెప్పారు. కాకపోతే మీకు ఇమ్యూనిటీ రావాలంటే హౌస్ మేట్స్ చేతుల్లో ఉన్నాయని చెప్పి వీళ్ళకైతే బ్యాలెట్ పేపర్స్ ఇచ్చి వాళ్ళని నామినేట్ చేయమన్నారు అనమాట. ఇందులో నాకు అర్థం కాదు ఏంటంటే ఎవరు ఫస్ట్ అయితే కనుక గౌరవ్ వెళ్తాడు, గౌరవ్ వెళ్ళి తనూజ వెళ్తుంది, తనూజ వెళ్ళేమో ఇమ్యూనిటీ క్వశ్చన్ మార్క్ అంటే తను ఆపోజిట్గా పెట్టిందని చెప్తుంది అనమాట. అంటే కన్ఫ్యూజ్ అయ్యాను బిగ్ బాస్, అది నో అని పెట్టాలి ఎస్ అని పెట్టాలి యాక్చువల్గా ఇమ్యూనిటీ కావాలి అన్నది పెట్టాలి, బట్ వద్దన్నది రాంగ్ చేస్తుంది. బట్ కమెంట్స్ అయితే తనకు కావాలి అన్నట్టుగా రాస్తుంది అనమాట. అంటే అది కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. బట్ గౌరవ్ అయితే అక్కడ ఎలా చెప్తాడంటే నువ్వు తనకి వద్దు ఇమ్యూనిటీ వద్దన్నట్టుగా చెప్తాడు, ఎందుకంటే సెల్ఫిష్ ఇమాన్యుయల్ అన్నట్టుగా చెప్పి మనకి బ్యాలెట్ వేస్తాడు. అది నుంచి బిగ్ బాస్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు, ఏంటి వీని చెప్పింది ఒకటి చేసింది ఒకట అన్నట్టుగా నువ్వు క్లియర్గానే ఉన్నావా అని గౌరవ్ని అడిగితేనేమో గౌరవ్ ఏమో నేను అనుకున్నాను ఇదే కరెక్ట్, అంటే అక్కడ ఏం చెప్తాడంటే మాట మార్చినట్టుగా అనిపించిందండి. అక్కడేమో తనకి ఇమ్యూనిటీ రాకూడదు అన్నట్టుగా చెప్పాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ కావాలి, నేను తనలా సెల్ఫిష్ కాదు తను సెల్ఫిష్ అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. సో మొత్తానికి అయితే కనుక భరణి తప్పితే మిగతా అందరూ కూడా తను ఉండాలి అన్నట్టుగా చెప్పారు. తనకి ఇమ్యూనిటీ అవసరమే ఈ వీక్, అంటే నామినేషన్స్లోకి వెళ్ళక్కర్లేదు, ఇమ్యూనిటీ ఇద్దాం అన్నట్టుగా అనమాట. ఇది మళ్ళీ తనకి లాస్ట్ అని కూడా నేను ఇంకేం చెప్పలేనండి, ఎందుకంటే ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. తనకు అన్నీ తెలుసు కాబట్టి ఆబ్వియస్గా తను ఏదో గేమ్ వేసుకున్నాడు, అది సక్సెస్ అయితే అవుతాడు, లేదంటే కనుక టాప్ 5 వరకు వెళ్తాడు అన్నట్టుగా ఇంకా మనం అనుకోవాలి. తనని విన్నర్ రేస్లో అయితే ప్రస్తుతానికి అయితే చూడలేకపోతున్నాం. ఏమైనా వస్తే కనుక అది ఇంకా కమింగ్ అప్ వీక్స్లో ఏదైనా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదండి, ఇలా అయితే మొత్తానికి అయితే ఇమాన్యుయల్ తప్పితే అందరూ నామినేషన్స్లోనే ఉన్నారు. ఆబ్వియస్గా అందరు మన ర్యాంకింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇవి తెలుసు కాబట్టి ఆబ్వియస్గా నిఖిల్ కానీ లేకపోతే గౌరవ్ కానీ సంజన కానీ వీళ్ళల్లోనే పోవచ్చు అన్నట్టుగా అనిపించింది. మిగతా వాళ్ళకైతే ఓటింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. భరణి కానీ వీళ్ళ నలుగురిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మీకు మీ ఫేవరెట్ ఎవరో వాళ్ళకైతే ఓట్ అయితే వేసుకుని గెలిపించుకోండి అనమాట. ఇదండి నా ఒపీనియన్ ఈరోజు ఎపిసోడ్ పైన. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్కి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మేము ముందరికి వస్తాం. బాయ్.